వచ్చే 25 ఏళ్ల వరకు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వద్దంటున్నాయి స్టాలిన్ అండ్ పార్టీలు. అయితే ఈ నిర్ణయంపై ఆ సమావేశంపై మండిపడుతున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తమిళనాడు సమస్యను దక్షిణాది మొత్తానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని ముక్కలు చేసే విధంగా డీఎంకే వ్యవహరిస్తోందన్నారు అరవింద్. ఇదంతా తమిళనాడులో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ స్టాలిన్ ఆ పనికిమాలిన డిఎంకే పార్టీ దుర్మార్గులు వీళ్ళు చేసే ఇదంతా ఒక దుర్మార్గపు ప్రచారం తప్ప ఇంకేం లేదు. తమిళనాడు 2% కంటే తక్కువ పెరిగింది, అటు త్రిపుర వెళ్తే 2.5% కంటే ఎక్కువ పెరిగింది. సో ఇది తమిళనాడులో ఒక రాష్ట్రంలో పాపులేషన్ తక్కువ పెరిగింది. ఇది తమిళనాడు వాళ్ళు దీన్ని సౌత్ ఇండియా అని ఏదో దేశాన్ని విభజిద్దాము అన్న ధోరణిలో పోతా ఉన్నారు. వీళ్ళకి ఎలక్షన్ అజెండా ఒకటి క్రియేట్ చేయాలి తప్ప వీళ్ళకి దీని మీద చిత్తశుద్ధి లేదు. మీరు జనాభా ఎట్లా పెంచుకోవాలో ప్లాన్ చేసుకోండి. మీ ప్రాబ్లం మొత్తము ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, కర్ణాటకకి, కేరళకి ఎందుకు రుద్దుతున్నారండి? నేను అనుకున్నది ఏంది, మతలబేంది? ఇక్కడ డబల్ కాదు ట్రిపుల్ పెరిగినారు ముస్లిమ్స్ హిందువులను కంపేర్ చేస్తే. మరి దీని మీద ఏమంటారు? మరి సపోర్ట్ చేస్తారా సివిల్ కోడ్కి, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తారా? మయన్మార్ వాళ్ళని బంగ్లాదేశ్లో వెళ్ళకూడదామా చెప్పండి? ఇవన్నీ చెప్పకుండా సోలు పురాణం అంతా మాట్లాడుతూ ఉన్నారు.